నూజివీడు నుంచి వచ్చిన శాంతి కుమార్ అక్క. ఇంటికి నా ఏసైకి వందనాలు, అయ్యగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీకు అందరికి నా వందనాలు. ఉదయం కాలనే నేను ఇదివరకంటే మేము చర్చికి వెళ్ళే వాళ్ళమే, కానీ అంతగా మేము ప్రార్థన అనేది నేర్చుకునే వాళ్ళం కాదు. ఒక ఏడన్నా ప్రార్థన చేయమంటే మేము అసలు మాకు ప్రార్థన రాదు, మేము చేయలేము అన్నవాళ్ళు, పక్క తప్పుకునేవాళ్ళు. అలాంటిది అయ్యగారు మేము చర్చికి వెళ్తా కోల్పోయాం. మేము అసలు ఏమైపోయింది మా కుటుంబంలో అంత ఫ్యామిలీ మొత్తం అసలుకి స్థితిలో అసలు పరిస్థితి బాగోవాలి. అసలుకి అసలు అయ్యగారు అనుకోకుండా మా ఊరు వచ్చారు. అయ్యగారు మా అనుకోకుండా మాకు తెలియదు, అంటే అనుకోకుండా ఆయన అయ్యగారు వచ్చిన తర్వాత అనుకోకుండా మేము అయ్యగారే కదా అని మేము కూడా వెళ్ళిపోయాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు మాకు అందరికి ప్రార్థన చేశారు, పరిచయం చేసుకున్నారు, వాళ్ళని అడ్రస్ కూడా చెప్పారు అయ్యగారు. ఇక అప్పటి నుంచి ఫోన్ కాల్స్లో కలనమ్మ, నేను రోజు ఉదయం కాలం కలుపుస్తానని అన్నాడికి మీకు దేవుడి చిత్తం ఎలా ఉందో వాకింగ్ కూడా మాకు అంతగా లేదు, ప్రార్థన కూడా అంత నడిపింపు లేదు, కుటుంబంలో మానసికంగా బాగా బాధపడిపోతున్నాము, ఇంట్లో బలహీనతలతో అసలు పిల్లలతో మేము మా కుటుంబం ఎంతో బలహీనతలుగా ఉంటుందని మేము ఉదయం కాలనే కలుస్తాం అయ్యగారు అని ప్రార్థన చేయండి అని చెప్పాము. ఉదయం కాలనే ప్రార్థన చేస్తున్నప్పుడు నాకేంటంటే నాకు బాధ, నాకు ఎన్ని పోస్తాను ఈ సెటర్ మంత్ బాగా నాకు నొప్పులు అరిగిపోయినాయి, పని చేసుకునే స్థితి లేదు, నాకు బయట పనికి వెళ్తాను కూడా లేదు, ఇంట్లో కూడా కనీసం పిల్లలకైనా చేసి పెడతానికైనా నాకు ఆకోసం ఉంటుంది అని అనుకున్నది కూడా లేదు. మంచులోనే సంవత్సరం పాటు నేను మంచులోనే పడి ఉన్నాను. అయ్యగారి ద్వారా నేను ఉదయం కాలనీ అసలుకి ఎక్కువనే ఆయన లేపినప్పుడు ఫోన్ కోసమే నేను లేసేదాన్ని. అసలుకి అలా మామూలుగా అయితే ఉదయం కాలం లేకను అసలుకి ఎంత నొప్పులైనా సరే భరించుకుంటూ అయ్యగారితో ఫోన్ కాల్స్లో కలిసేదాన్ని. నేను బాగా కలిసి ప్రార్థన, అయ్యగారు ఎలా ప్రార్థన చేయాలి రాధయ్య గారు అన్నా కానీ ప్రార్థన చేయాలమ్మా, ఇప్పుడు కాదు ఇంకెప్పుడు మనం స్తుతించేది దేవుణ్ణి, ఉదయకాలం ప్రార్థన చేయాలి కదా, మన ప్రార్థన అలా ఆలకిస్తారు కదా అని అయ్యగారు ఎంతో పట్టుదల కలిగి మాకు ప్రార్థన ఉదయంకాల ప్రార్థన నేర్పించారు. మరి పాటలు కూడా మాకు ఉదయంకాలనే ఒక శరణు పల్లవి పాడిచ్చేవాళ్ళు, మాకు అట్లా నేర్పించారు. మాకు అట్లా ఖమ్మంలోనే మేము ఎట్లా కలుస్తూ ఉన్నప్పుడు మాకున్న బలహీనతలు మంచి ఆరోగ్యం వచ్చింది. నేను తిరగటానికి, ఇంట్లో పని చేసుకుంటానికి, బయట పని చేసుకుంటానికి అంత ఓపిక శక్తిని దేవుడిచ్చారు. అయ్యగారు అంత మాకు బలమైన పాత్ర నేర్పించారు కాబట్టి అంత మేము కూడా చేసుకోగలము. మా కుటుంబం, మా బిడ్డలు, నా భర్త అసలుకి అంత బలహీనతలు పడిపోయి మళ్ళీ లేస్తాము, ఆరోగ్యంగా హెల్తీగా ఉండి ఇప్పటి వరకు కూడా ఒక్కోసారి కళ్ళు పోయినప్పుడు కూడా నేను చాలా బాధపడేదాన్ని. అయ్యగారు ప్రార్థన చేసిన ఉదయంకాలం ప్రార్థనే బలమైన ప్రార్థన అన్నప్పుడే మేము లేచి మంచిగా ఆరోగ్యంగా ఉన్నాము. ఈ ప్రార్థన వదిలిపెట్టుకోకూడదని మేము ఇప్పుడు కలుస్తూ ఉంటాము. అయ్యగారు అసలుకి ఎంతో వందనాలు, దేవుడు చూసిన మార్గం అసలుకి. అసలు మేము మా కుటుంబంతో అసలు ఏమైపోయేదో అనుకున్నా, అసలుకి నా కుటుంబం నిలబెట్టింది అయ్యగారు ద్వారాగా. దేవునికి మహిమ కలిగిన చక్కని సాక్ష్యం. నూజివీడు ప్రాంతం నుంచి ఇప్పుడే వచ్చారక్క. తను చాలాసార్లు కుటుంబ సమస్యలు అందరిలో ఉంటాయి, కొన్నిసార్లు తను చచ్చిపోదాం అనుకొని డిసైడ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ బతుకు, ఎందుకు ఈ జీవితం, ఒక పక్క అనారోగ్యం, ఏదైనా ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ కొంత మానసికమైన ఇబ్బందులు, ఒత్తిళ్ళు, బతికేందుకు ఈ జీవితం ఎందుకు అని అనుకున్న సమయంలో, అలాంటి సమయంలో నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నూజివీడు నేను వచ్చానని, పాస్టర్ గారు వచ్చాడని ప్రార్థన చేయించుకుంటాను వచ్చారు వీళ్ళు. అలాగక్క ఆ రోజు దేవుడు పట్టుకున్నాడు, నన్ను పరిచయం చేశాడు. అలాగ పరిచయం చేయటమే కాదు, తన ద్వారా ఇంకా అనేక మందిని పరిచయం చేయటం, చక్కగా దేవుని పరిచర్యలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఉదయకాల ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందమ్మా. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసి దగ్గర పెట్టుకోక, ఒకప్పుడు ప్రార్థన చేసేవు అసలు వచ్చేది కాదు, ప్రార్థన వచ్చేది కాదు. ఇప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నావు. ఇప్పుడు ఎవరు చేయమన్నా కానీ ధైర్యంగా ముందుకెళ్ళి నేనే ప్రార్థన చేస్తాను. గట్టి చెప్పలు కూడా ఒకసారి. ఎందుకు మరి అప్పుడప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావు, ఎట్లా నేర్చుకున్నావు? మీరు దేవుడు నేర్పించరు. అంతకుముందు పాట పాడమంటే నాకు రాదన్నా, నాకు రాదయ్య గారు, మీరు ఎవరు చేత పాడింది. మరి ఇప్పుడు పాట పాడమనగానే పాట పాడుతున్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. ఎలా అయినా ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా పాట నేర్చుకున్నారు, ప్రార్థన నేర్చుకున్నారు, వాక్యం కూడా అర్థమవుతుంది మీకు. వాక్యం చెప్పి రైట్, చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగున గాక. మాట వారం ముందు నాకు లో బీపీ బాగా వచ్చేసింది. ఈ మీటింగ్ లో చెప్తున్నారు అయ్యగారు, అసలు నేను వెళ్తానా లేనా అని అనిపించింది నాకు. మరి నేను అనుకున్న వాతావరణం వర్షం పడింది, మాకెళ్ళి
నేను రాలేను అనుకున్నాను. మా ఆయన కూడా వద్దన్నాడు. వద్దు అన్నాడు. అయ్యగారు మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి, "ఎట్టాగొట్ట ఇల్లు చూసుకొని సాయంత్రం దాకా ఉంటదమ్మా. ఎలాగొట్ట ఇల్లు చూసుకొని రండి" అన్నారు. నాకు పని అసలకి ఎట్లా పొద్దున్నే లో బీపీకి పొద్దున్నే లెగటం బాగానే పడిపోయేదని. అట్లాగే నేను కొంచెం సేపు ఉదయం కాలనే కొద్దిగా ఆగాను. ఆగిన తర్వాత శుభ్ర ఆఖరిలో అయినా సరే అయ్యగారిని నేను కలుసుకుంటానని పట్టుదలతోనే నేను వచ్చేసాను ఇక్కడికి. దేవుడే నన్ను ఇక్కడ నడిపించారు. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక.